వాక్యము యుగ యుగాలు ఉండే దేవుని వాక్యం. ఈ దేవుని వాక్యానికి చావు అనేది లేదు. ఈ దేవుని వాక్యము మానవుని యొక్క ఆలోచనల నుండి వచ్చింది కాదు. మొదటగా మనం గ్రహించుకోవాలి. ఒకవేళ దేవుని వాక్యము మానవుని ఆలోచనల నుండి వచ్చిన వాక్యం అయితే ఎన్ని సంవత్సరాల ఈ భూమి మీద సజీవంగా మన మధ్యన ఉండదు. దేవుని వాక్యము మానవులు రాయించిన గ్రంథం అయితే ఎప్పుడో ఈ గ్రంథాన్ని సమాధి చేసేవారు. ఈ దేవుని వాక్యం కొన్ని వేల సంవత్సరాల నుండి ఈ భూమి మీద మన దగ్గర ఉంది. దేవుని వాక్యం మనం చనిపోయినా ఈ దేవుని వాక్యం మన పిల్లలు చదువుకుంటారు. ఎందుకు చదువుకుంటారు? దేవుని వాక్యం వెనుక దేవుని హస్తం ఉంది. ఈ దేవుని వాక్యం వెనుక మానవుని హస్తం ఉంటే ఇన్ని సంవత్సరాలు ఈ భూమి మీద ఉండదు. ఎప్పుడో గొప్ప గొప్ప వారు సమాధి చేసేవారు దేవుని వాక్యాన్ని. దేవుని వాక్యము మానవుని ఆలోచన నుంచి వచ్చింది కాదు, దేవుని ఆలోచన నుండి వచ్చింది దేవుని వాక్యం. కాబట్టి ఆ వాక్యాన్ని మనం